నిదానంగా జరుగుతాయి. అన్నీ ఒకసారి జరగాలంటే అవ్వదు కదా! నిదానంగా రోడ్లే ఏస్తున్నారు ప్రస్తుతానికి. అంటే ఎక్కడ ఏయకపోయినా వేరే చోట్ల అంటే ఇప్పుడు అమరావతి ఆ సైడ్ ఇంతవరకు రోడ్లు ఉండేవి గానీ గుంతలు గుంతలుగా ఉండేవి. ఇప్పుడు బానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏస్తున్నారు. అభివృద్ధి అక్క చేస్తారు. మీ పేరేంటి? నా పేరు శిరీష. ఓకే. ప్రెజెంట్ ఈ ప్రభుత్వం వచ్చింది కదండీ! ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా బాగుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పథకాలు ఇస్తేనే ప్రభుత్వం కాదు కదా! ముందు మనకి చాలా వరకు ఊబిలో ఉండిపోయాం, కూరుకుపోయాం. అదంతా లాగుతున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చి. రోడ్లయి ఏస్తున్నాడు బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మొన్న అమరావతి వెళ్ళాం చాలా బాగుంది రోడ్లయి. ఎలా అనిపించింది? అమరావతి మనం గతంలో రాజధాని అనేది చాలా డౌన్‌లో ఉండేది బేసిక్‌గా. ఏ ప్రభుత్వం వచ్చినా వదిలేసేవారు. ఇప్పుడు అమరావతి చూడడానికి ఎలా ఉంది? అమరావతి మీరు వెళ్తుంటే చూసేటట్టుగా ఉందా? కనపడుతుందా లేదా? ఇంతవరకు అయితే అబ్బా రోడ్లు ఏం బాగుండేవి కాదు. అసలు ఎందుకెళ్ళామో అనిపించేది. కానీ మొన్న వెళ్ళాము లైటింగే గానీ, రోడ్లే గానీ చాలా బాగున్నాయి. అమరావతి కూడా చాలా బాగుంది. ఇంప్రూవ్‌మెంట్ బాగుంది. అంటే వెళ్ళాం కదా! గత ప్రభుత్వంలో 3 రాజధానులు ఉండాలని చెప్పి 3 లొకేషన్‌లో పెట్టాలని చెప్పి అనుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే దాని మీద ఫోకస్ చేశారు కదా! 3 ఉంటే బెస్ట్ ఆప్షనా? ఈ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ 1 ఆప్షన్ బెస్ట్ ఆప్షనా? వన్నే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు 3 ఆట్ల కన్నా ఏది ఉందో ఏది లేదో అందరం కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. ఒకటి ఉందనుకో అందరికి తెలుస్తది అమరావతి అని. 3 ఆంధ్రప్రదేశ్‌కి 3 ఉన్నాయి. ఎవరికీ తెలీదు ఆ 3 ఏంటంటే. అమరావతి అయితే ఒకటే కాబట్టి క్లియర్‌గా అందరికీ తెలుస్తది. బేసిక్‌గా మనం చదువుకున్నా కూడా జాబులు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా వేరే రాష్ట్రం వెళ్ళాల్సి వచ్చేది. హైదరాబాద్ కానీ, బెంగుళూరు కానీ, కర్ణాటక కానీ వెళ్ళాల్సి వచ్చేది. మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, కంపెనీలు లేక. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు తీసుకొస్తాం, ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి తిరుగుతున్నారు కదా! రాబోయే రోజుల్లో యూత్ అందరూ ఇక్కడే చదువుకొని, ఇక్కడే జాబులు చేసుకునే అవకాశం ఉండిద్దా? పేరెంట్స్ ముందే పిల్లలు ఉండేటట్టుగా ఉండిద్దంటారా రాబోయే రోజుల్లో? ఏమో ప్రస్తుతానికైతే వస్తున్నాయి కదా కంపెనీలు అవి పెట్టుబడులు పెట్టడానికి. రావచ్చు అందరికి జాబ్‌లు వస్తాయి. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కదా! లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో లోకేష్ గారిని పప్పు పప్పు అనేవారు, చాలా మాట్లాడినారు. ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఫారిన్ కంపెనీలు వెళ్ళి మాట్లాడడం కానీ, డీలింగ్ కానీ, ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. ఐటీ మినిస్టర్ కదా లోకేష్ బానే ఉంది ప్రస్తుతానికైతే. అంటే రాబోయే రోజుల్లో చూస్తున్నట్లయితే అమ్మ రోడ్లు కానీ మంచి అభివృద్ధి కానీ అంటే రోడ్లు చాలా డౌన్ ఉండేది ఏపీలో. ఇప్పుడు రాబోయే రోజు రోడ్లు కానీ పిల్లలకి స్కూల్స్ కానీ డెవలప్మెంట్ పరంగా ఏమైనా జరుగుతాయి అంటారా? నిదానంగా జరుగుతాయి. అన్నీ ఒకసారి జరగాలంటే అవ్వదు కదా! నిదానంగా రోడ్లే ఏస్తున్నారు ప్రస్తుతానికి. అంటే ఎక్కడ ఏయకపోయినా వేరే చోట్ల అంటే ఇప్పుడు అమరావతి ఆ సైడ్ ఇంతవరకు రోడ్లు ఉండేవి కానీ గుంతలు గుంతలుగా ఉండేవి. ఇప్పుడు బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏస్తున్నారు. అంటే ఒకసారి అయిపోవాలంటే అయిపోవు. నిదానంగా ఏస్తారు. మనం కంగారు పడకూడదు మన వరదలు వచ్చినప్పుడు కూడా 75 సంవత్సరాలు వయసులో ఉన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు తిరిగారు కదమ్మా. ఎలా అనిపిస్తుంది ఆ వయసులో అటు ఇటు తిరిగి ప్రజలకి డబ్బులు అందినాయో లేవో అని చెప్పి 25,000 నెలకి 25,000 వాళ్ళు మునిగిపోయిన వాళ్ళకి అని అన్నారు కదా! ఆయన పనితీరు ఎలా అనిపించింది? అయ్యో అదే లేదు బాగానే ఉంది. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే ఆ రోజు అయితే బాగుంది. వరదల్లో మునిగిపోయాం కదా! బాగా బాగా తను వచ్చారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అందరికీ ఆ టైంలో మాత్రం సరిపోయింది. చాలా బాగా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచిది ఏమైనా జరిగిద్ది అని చెప్పి చూడాలంటున్నారు. అంతే. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అక్క? అయ్యో పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం అండి. ఆయన గురించి చెప్పాల్సిందే లేదు. ఆయన బాగానే చేస్తున్నారు అంతే. ఆయన రూలింగ్ కానీ ఆయన పనితీరు కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. గతంలో చూస్తే అంటే ప్రజలు కూడా చాలా భయపడ్డారు. సినిమా నటుడు గెలిపించుకుంటే ఎలా చేస్తాడో ఏంటో, ప్రజలకు అండగా ఉంటాడా లేదా అని చెప్పి. ఇప్పుడు ఆయన పనితీరు చూసి ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది పనితీరు అయితే. ఆయన బాగా చేస్తున్నాడు పని. ఆ సైడ్ అయితే బాగానే చేస్తున్నారు. ఇంకా ఇటువైపు రాలా ప్రస్తుతానికి. ఏమో మా ఇల్లు పీకేస్తామంటున్నారు. ఆయన వచ్చి మాకు ఏదైనా చెప్తే బాగుంటుంది. ఓకే రోడ్లు మేము కూడా ఇంకా నమ్ముతాం ఇటువైపు ఉన్న వాళ్ళందరం. ఆయన అటువైపు చేస్తున్నాం. తను అటువైపు మినిస్టర్ కాబట్టి అటువైపు చేస్తున్నాడు. ఇటువైపు ప్రస్తుతానికి అయితే ఇంకా రాలా. ఇటువైపు తను మా సమస్యలు ఏం పట్టించుకోవట్లా. ఓకే అంటే ఇటువైపు కూడా పట్టించుకొని మీకు కూడా అంటే ఇల్లులు తీసేస్తా అంటున్నారు కాబట్టి మీకు కూడా ఏదో ఒక ఆధారం కల్పిస్తే బాగుండిద్ది అంటారు. అంతే అది మాకు చేస్తే తను మేము అందరూ గుర్తుంచుకుంటాం. ఇప్పుడు అటువైపు చేస్తున్నారు, అటువైపు అందరికి తెలుసు. ఇటువైపు ప్రస్తుతానికి తెలియదు. ఆయన అంటే మంచోడని తెలుసు అంతే. ఇటు వచ్చి చేసాడానికి అందరికీ తెలుస్తుంది కదా. ఇక్కడ దగ్గర దగ్గర చాలా మంది 1500 ఇల్లులు ఉన్నాయి ఈ 2 సందులే. ఓన్లీ ఈ సందు ఇటు ఇటే. వీళ్ళందరికీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు రావాలి ముందు ప్రస్తుతానికి వచ్చి మాది తెలుసుకొని ఇదేదో రైల్వేది ఆపేసి మీరు ఇక్కడే ఉండొచ్చు అని శాశ్వత పరిష్కారం ఇస్తే చాలు మాకు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా కూటమి ప్రభుత్వం కాబట్టి పర్లేదు. నమ్మకం ఉందా మరి చేస్తారు? నమ్మకం ఉంది కాబట్టి మేము మీకు చెప్తున్నాం కదా. అది నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఓకే.